భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిర్ధారించారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. శనివారం రాత్రి 9 గంటలు మోసమే జీవన వేదంగా భావించే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఒప్పందం కుదిరి 4 గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది. భారత్ పాక్ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్ఎస్పురలో బీఎస్ఎఫ్ ఎస్ఐ ఒకరు వీర మరణం కూడా పొందారు. మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్లా లేనట్లా? పాక్ దిగొచ్చిందా? పాకిస్తాన్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది? భారతీయులందరి మదిలో ఇప్పుడు ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనగర్ లో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్పుర తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శ్రీనగర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, బార్మర్ తదితర ప్రాంతాల్లో యథావిధిగా చిమ్మ చీకట్లో నెలకొన్నాయి. పాక్ నిరంతరాయంగా ప్రయోగిస్తున్న డ్రోన్లను భారత్ అడ్డుకొని పేల్స్తుండటంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. అక్కడి ప్రజల సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న ఊరట వారికి దక్కలేదు. డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారత మిలిటరీ స్థావరాలపై దాడికి ప్రయత్నించగా భారత వాయుసేన ధీటుగా బదిలిచ్చింది. పాకిస్తాన్లోని రెఫిఖీ, మురిద్, చక్లలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చురియన్, పర్సూర్, సియాల్కోట్ లో ఉన్న సైనిక స్థావరాలు, రాడర్ స్టేషన్లు, ఆయుధగారాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లను క్షిపణులతో ధ్వంసం చేసింది. ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్ లోని పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, లాయిటరింగ్ మ్యూనిషన్లతో దాడికి ప్రయత్నించిందని, భారత్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిర్వీర్యం చేసిందని తెలిపారు. ఉదంపూర్, పఠాన్కోట్, ఆదంపూర్, భుజ్ ప్రాంతాల్లోని వాయుసేన స్థావరాలకు స్వల్పంగా నష్టం జరిగిందని వివరించారు. ఆదంపూర్లో S-400 రక్షణ వ్యవస్థను, సూరత్ఘడ్, సిర్సా వాయుసేన స్థావరాలను, నగ్రోటాలోని బ్రహ్మోస్ స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాక్ దుష్ప్రచారానికి దిగిందని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక పాక్ సైన్యం జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని పౌర ప్రాంతాలపై దాడులు చేసిందని విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ ధీటుగా బదులిచ్చిందని, పాక్ సైన్యానికి భారీగా నష్టం జరిగిందని వివరించారు. పహల్గామ్ లో జైషే మహ్మద్ అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ చేసిన మారణకాండకు దాయాది దేశం పాకిస్తాన్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కు చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. పహల్గామ్ దాడి జరిగిన నాటి నుంచి నిన్న సాయంత్రం కాల్పుల విరమణ ప్రకటన వరకు పాకిస్తాన్ కు భారీగా నష్టం జరిగింది. పహల్గామ్ లో ఉగ్రవాదుల మారణకాండ జరిగిన తర్వాత రోజే పాకిస్తాన్ పై చర్యలకు భారత్ సిద్ధమైంది. గత నెల 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. భారత్ లో ఉంటున్న పాక్ పౌరుల వీసాలను తక్షణం రద్దు చేసింది. పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని నిలిపివేసి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయాలతో పాక్ జీడీపీకి 25% వాటాను అందిస్తున్న సింధ్, పంజాబ్ రాష్ట్ర వ్యవసాయం కుంటుపడిపోనుంది. భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను తుత్తిరియలు చేసింది. ఈ దాడులో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 70 మంది మరణించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్య 100కు పెరిగినట్లు వివరించింది. ఆ మన్నాడు భారత్ లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేసుకుని పాక్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది. దీన్ని భారత్ అడ్డుకొని పాకిస్తాన్ లోని 4 ఎయిర్ డిఫెన్స్ సైట్లను డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఇక ధర్మ పన్నాలు చెప్పడం ఉండదు. సరిహద్దులు దాటి వెళ్లకూడదన్న ఆంక్షలు ఉండవు. దాడికి ప్రతి దాడి మాత్రమే చేస్తామని గిరిగీసుకొని కూర్చోరు. శత్రు భూభాగంలోకి చొరబడి మరీ నాశనం చేయగలమని భారత్ రుజువు చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి భారీ సంఖ్యలో టెర్రరిస్టులను హతమార్చడంతోనే సంతృప్తి చెందలేదు. ఆత్మరక్షణ కోసం శత్రువుల క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేస్తూనే పాక్ పై వజ్రాయుధాలతో విరుచుపడింది. ఆ దేశ సైన్యానికి ఆయువు పట్టైన రావిల్పిండి హెడ్ క్వార్టర్స్ పైనే బాంబుల వర్షం కురిపించింది. పాక్ పాలక విపక్షాలకు రాజకీయంగా కీలకమైన పంజాబ్, సింధు రాష్ట్రాలను వదలలేదు. అక్కడి సైనిక, వైమానిక స్థావరాలను కూడా నేలమట్టం చేసింది. పాకిస్తాన్ వద్ద 130 అణు వార్ హెడ్లు ఉన్నాయి. ఘోరీ, ఘజ్నవి, షహీన్ క్షిపణులు ఉన్నాయి. అవన్నీ ప్రదర్శన కోసం కాదు, భారత్ పై ప్రయోగించడం కోసమే అని పాక్ పాలకుల బెదిరింపులను సైతం లెక్క చేయలేదు. అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్షిపణులు, బాంబుల సాయంతో పాక్ భూభాగంలోకి 80 కిలోమీటర్ల వరకు చొరబడి మరీ దాడులు చేసింది. పాక్ సైనిక పాటవం తన శక్తి సామర్థ్యాల ముందు ఎందుకు కొరగాదని ప్రపంచ దేశాలకు సైతం చాటి చెప్పింది. పాక్ తుర్కీ పంపిన డ్రోన్లు, క్షిపణులు, చైనా ఇచ్చిన JF-17 ఫైటర్ విమానాలను కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు చెందిన 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి కూడా ఉన్నాడు. ఈ 5 పాకిస్తాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్ర పోషించారు. వీరికి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న పాకిస్తాన్ పిఓకేలలో భారత సైన్యం నిర్వహించిన ఈ ఆపరేషన్ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారిలో 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. వీరిలో ఒక ఉగ్రవాది శవపేటికపై పాకిస్తాన్ జెండాను కప్పి ఉంచిన ఫోటోపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రవాద లింకులకు ఇది తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుందని భావిస్తున్నారు. మదస్సర్ ఖదియాన్ ఖాస్ ఇతను లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. ఇతన్ని మదస్సర్ అబు జుందాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను పాకిస్తాన్ లోని మురిద్కేలో ఉన్న తాయిబా మర్కజ్ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ముంబై ఉగ్రదాడి నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ కూడా ఇక్కడే ఉగ్ర శిక్షణ పొందారు. మదస్సర్ అంత్యక్రియలో పాకిస్తాన్ ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. అత్యున్నత స్థాయి మిలిటరీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇక పాకిస్తాన్ సైనికులతో పోరాడుతూ జమ్మూ కశ్మీర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తీసుకువచ్చారు. సైనిక అధికారులు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయికి అప్పగించారు. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న మురళీ నాయక్ రాజౌరి సెక్టార్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ కు తీసుకువచ్చారు. మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం కళ్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. వీర జవాన్ అంత్యక్రియలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనిత, అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరవుతారు. దేశానికి కష్టం వస్తే సంఘటితంగా ఉండడంతో పాటు కలిసికట్టుగా నడవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేశానికి కష్టం వస్తే దేశమే ముందు అనేది అందరి నినాదం కావాలి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఇంటర్ ఫెయిత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచాన్ని పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమని, దేశ అనిశ్చితికి, ఆర్థిక ఇబ్బందులకు ఉగ్రవాదం, తీవ్రవాదం కారణమవుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశానికి కష్టం వస్తే అందరం ఐక్యంగా ఉంటామని చాటేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కష్టకాలంలో అందరూ ఐక్యంగా ఉండడమే మన బలం. ఏదైనా సమస్య వస్తే దేశంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ముందుకొస్తారు. అదే ఈ దేశ గొప్పదనం. ఎదుటివారు దాడి చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు యుద్ధం తప్పదు. మన సైన్యానికి మనమంతా అండగా ఉండాలి అని తెలిపారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్చర్ పైన, నిర్మాణ పనులపైన అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సభ్యులు 4 ఎలాంటి అభ్యంతరాలు చెబుతారోనన్న ఆందోళనకు తెరపడింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు అమెరికా, కెనడాకు చెందిన నిపుణుల ప్యానెల్ సందర్శించింది. ఈ ప్యానెల్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్, ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్చర్ ను కలపడంలోనూ, మిషనరీని ఉపయోగించడంలోనూ సహేతుకమైన సాంకేతిక విధానాలే అమలు చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8వ తేదీన స్వదేశానికి నిపుణుల ప్యానెల్ బృందం ప్రయాణమైంది. డయాఫ్రమ్ వాల్, ECRF
డ్యాం డిజైన్లకు సూత్రప్రాయంగా నిపుణుల ప్యానెల్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే డిజైన్లను ఆఫ్రీ సంస్థ రూపొందించగా దీనిని కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక పనుల వేగాన్ని మరింత పెంచేలా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. కుంటిమద్ది హెలిప్యాడ్ కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అధికారి రామగిరి సిఐ శ్రీధర్ కు ఈ మేరకు సమాచారం అందించారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన నేపథ్యంలో గత నెల 8న కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద బారికేడ్లను తోసేసి హెలికాప్టర్ ను చుట్టుముట్టడం, పోలీసులను తోసివేయడం వంటివి జరిగాయి. ఈ వ్యవహారంలో ప్రకాష్ రెడ్డితో పాటు 100 మందికి పైగా వైసీపీ నేతలపై పోలీసులు గత నెల 10న కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తోపుదుర్తికి నోటీసులు ఇవ్వాలని, విచారణకు సహకరించుకుంటే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని ఈ నెల 5న సూచించింది. ఈ క్రమంలో విచారణకు రావాలని ఈ నెల 6న తోపుదుర్తికి పోలీసులు నోటీసులు పంపారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డి ఈ నెల 7న జిల్లాకు వచ్చారు. దీంతో చెన్నై కొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ అనంతపురంలోని తోపుదుర్తి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12లోగా రామగిరి సర్కిల్ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బాసుల కోసం సిట్ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన 3 కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కు బంటుగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ఆడిటర్ బాలాజీ గోవిందప్ప కోసం ప్రత్యేక బృందాలు 3 రాష్ట్రాల్లో వెతుకుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎక్కడ దాక్కున్నారనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. 3,000 కోట్లకు పైగా జరిగిన ఈ మద్యం కుంభకోణంలో ఈ 3 ఆదివారం విచారణకు రమ్మని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం నోటీసులు అందజేశారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ గా భావిస్తున్న రాజ్ పసిరెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డితో కలిసి అన్ని స్థాయిలోనూ వీరు చర్చలు జరిపారు. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిను A31 గా, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి A32 గా, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప A33 గాను నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన 3 మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే వారికి ఆయా కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సిట్ అధికారులు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చనే అనుమానంతో మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల ప్రయోజనార్థం నాణ్యమైన జనరిక్ మందులను అతి తక్కువ ధరలకే అందించడానికి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 23 ప్రైవేట్ జనరిక్ మందుల షాపులున్నాయి. వీటిని స్వయం సహాయక బృందాలు, ఇతర సంఘాలకు కేటాయించినప్పటికీ ప్రైవేటు వ్యక్తులు వాటిని చేజెక్కించుకొని భారీ లాభాలతో నడుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు జనరిక్ ఔషధాల తయారీ, ధరలు నిర్ణయించే విధానంలో లొసుగులను ఉపయోగించుకుంటూ రోగులను దోపిడీ చేస్తున్నట్లు అనేక విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను పరిష్కరించి నాణ్యమైన జనరిక్ మందులు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజనాలను ప్రవేశపెట్టింది. వీటిని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో లాభాపేక్ష లేకుండా నిర్వహించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వచ్చింది. దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తాయి. అందులోనూ హైదరాబాద్ కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం మిస్ వరల్డ్ 2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 2.5 గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్చాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు. పలువురు కళాకారులతో తెలంగాణ రాష్ట్ర గేయం ఆలాపనతో కార్యక్రమం ప్రారంభం కాగా ఆ తర్వాత 250 మందితో ప్రదర్శించిన పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమావేశంలో లాటిన్ అమెరికా దేశాల పోటీదారులు తమ ఆహార్యంతో పాటు ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు.
గచ్చిబౌలిలో మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ ప్రకటించగానే పోటీదారులంతా ఒకే వేదికపై నిలబడగా మిస్ వరల్డ్ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. దేశ విదేశాల్లో కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 67 టీఎంసీలు కేటాయించుకుని కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం పొందామని తెలిపారు. జలసౌధలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్తమ్ సమీక్ష చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరయ్యారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ కేసులతో సీతమ్మసాగర్ బ్యారేజ్ నిర్మాణం ఆగిందని, త్వరలోనే పనులు చేపడతామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ పనులు 97% మేర పూర్తయ్యాయని, 3 పంప్ హౌజుల ట్రయల్ రన్ కూడా పూర్తయిందని వారు తెలిపారు. 4వ పంప్ హౌజ్ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రతిబంధకాలు తొలగించి పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. సీతమ్మ సాగర్ కు పర్యావరణ అనుమతి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ను మంత్రి ఆదేశించారు. కేంద్రంలో గత 64 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం న్యాయ సమస్యలు రాకుండా కులగణన చేపట్టనుండడం కీలకమైన చర్య అని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బేగంపేటలో బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో కులగణన, ఓబీసీల భవిష్యత్ నిర్మాణం, సామాజిక న్యాయం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1931 అనంతరం దేశంలో కులగణన జరగలేదని డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. 1951లో జరగాల్సిన కులగణనని అప్పటి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని విమర్శించారు. ఇలా బీసీల హక్కులు అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. రాష్ట్రంలో 12% ఉన్న ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి బీసీల హక్కులను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లింలకు తాము వ్యతిరేకం కాదన్నారు. ఇస్లాం శాంతి సామరస్యానికి ప్రతిరూపమని, పాకిస్తాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణ హోమం సృష్టిస్తుందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. పవిత్ర మాసంలో చిన్న పిల్లల్ని, అమాయకుల్ని చంపే పాకిస్తాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తుందని, మారణ హోమం సృష్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటైన ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవంలో ఓవైసీ పాల్గొన్నారు. పాకిస్తాన్ విధానాలను తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పాకిస్తాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఇక భారతదేశం నుంచి విడిపోయిన ఆ తర్వాత పాకిస్తాన్ ఇక్కడి హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు అతి కిరాతకంగా అమాయకులను హతమార్చారని, దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడెక్కడ పెట్రోలింగ్ చేపడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దృష్టి సారించాలని పోలీసులను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో టపాసులు కాల్చడాన్ని నిషేధించారు. బాణసంచ తయారీని వెంటనే నిలిపివేయాలన్నారు. పరిస్థితులు సద్దుమణిగేంత వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ లోని రిపబ్లిక్ తుర్కియో జనరల్ కాన్సులేట్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ కు తుర్కీ అనే డ్రోన్లను అందజేసిందన్న వార్తలతో ఆ దేశ కాన్సులేట్ వద్ద అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇదిలా ఉండగా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల మేర డ్రోన్లు, రిమోట్ తో ఎగిరే ఎలక్ట్రానిక్ పరికరాలు ఎగరవేయడాన్ని నిషేధించినట్లు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. జూన్ 9 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు.
రైతులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. ఈ నెల 27న కేరళకు వస్తాయని ఐఎండీ ప్రకటించింది. 13వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత 20 ఏళ్లలో 2015లో మినహా 2005 నుంచి 2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు తప్పలేదు. తాజా అంచనా ప్రకారం నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున ప్రస్తుత వేసవి ఎండలు, వడగాల్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకనున్నాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటికీ ఏపీలో వాతావరణం మారుతుంది. జూన్ 3వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారం కురుస్తాయి. ఈ ఏడాది 4 రోజుల ముందే రుతుపవనాలు రానున్నందున వచ్చే నెల 2వ వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ఏపీలో ఇవాళ 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు అక్కడక్కడ పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ఏరుబేతలో నిమగ్నమైన పారామిలిటరీ బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది. ఛత్తీస్గఢ్ కేంద్రంగా కర్రగుట్టలో కూంబింగ్ చేపట్టిన సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్లకు చెందిన 5,000 మంది సిబ్బంది తమ క్యాంపుల నుంచి తరలి వెళ్లారు. మిగతా 4,000 మంది 24 గంటల్లో హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొన్నాళ్ల పాటు ఆపరేషన్ కగార్ను ఆయా రాష్ట్రాలకు చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, గ్రే హౌండ్స్ బలగాలతో కొనసాగించాలని కేంద్ర హోంశాఖ సూచించినట్లు సమాచారం. భారత సైన్యానికి అండగా ఉండేందుకు డిఆర్డీఓ సరికొత్త ఆవిష్కరణ చేస్తుంది. మిలిటరీ కార్యకలాపాల్లో ముందుండి దళాలకు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హ్యూమనాయిడ్ రోబోను సిద్ధం చేస్తుంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో దళాల ప్రత్యక్ష ప్రమేయాన్ని తగ్గించడానికి, మానవ ఆదేశాల మేరకు క్లిష్టమైన పనులు పూర్తి చేయడానికి డిఆర్డీఓకు చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. చేతులు, కాళ్లు ఉండే రోబో శరీరానికి సంబంధించి కింది, పైన భాగాలకు వేర్వేరు నమూనాలను తయారు చేశామని చెప్పారు. అంతర్గత పరీక్షలన్నీ విజయవంతమయ్యాయని ఆయన వివరించారు. దట్టమైన అడవుల్లాంటి కఠిన భౌగోళిక పరిస్థితుల్లో కూడా ఆ రోబో సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. ఇటీవల పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రోబోను ప్రదర్శించామని పేర్కొన్నారు. 3 కీలక అంశాలతో ఇది పనిచేస్తుందన్నారు. మానవ శరీర కండరాలు కదలిక వల్లే రోబో కదలికలు ఉండేలా యాక్టివేటర్స్ చూస్తామని, సమీప ప్రాంతాల్లోని రియల్ టైం డేటాను సెన్సార్లు సేకరిస్తాయని, ఆ డేటాను కంట్రోల్ సిస్టమ్ విశ్లేషించి ఆదేశాలిస్తుందని పలువురు తెలిపారు. బ్యాలెన్స్ గా ఉంటూ చెప్పిన పనులు పూర్తి చేయడం, డేటాను వేగంగా విశ్లేషించి క్షేత్రస్థాయిలో రోబోతో పనులు పూర్తి చేసేలా చేయడమే తమ ముందున్న పెద్ద సవాలని డిజైన్ టీమ్ కు నేతృత్వం వహిస్తున్న కిరణ్ ఆకల్లా పేర్కొన్నారు. 2027 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ తన రాజీ లేని వైఖరిని కొనసాగిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఆయన ఎక్స్ లో స్పందించారు. కాల్పులు, సైనిక చర్యను ఆపే విషయంలో భారత్, పాక్ ఈ రోజు ఓ అవగాహనకు వచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా భారత్ అన్ని వేళలా రాజీ లేని వైఖరిని కొనసాగించింది. ఇక మీదట కూడా అదే వైఖరి కొనసాగుతుందని జైశంకర్ పోస్ట్ చేశారు. మరోవైపు యుద్ధం తమ అభిమతం కాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన తర్వాత వాంగ్ యీతో డోవల్ ఫోన్లో మాట్లాడారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని గురించి ఆయన వివరించి 26 మంది ఈ ఘటనలో మృతి చెందినట్లు వివరించారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయి. అయితే ఒప్పందం జరిగిన 4 గంటల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని డోభల్ వివరించారు. దీనికి వాంగ్ యీ స్పందిస్తూ పహల్గామ్ దాడిని చైనా తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ దాడుల సమాచారాన్ని పాక్ కోణం నుంచి 3 రోజులుగా అందిస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రెస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరికి ఉగ్రవాద చీకటి గతంతో సంబంధం ఉంది, అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నారని, అణ్వాయుధాల కార్యక్రమానికి సంబంధించిన కీలక అంతర్గత సమాచారం ఉగ్రవాదులకు చేరవేశారనే అభియోగాలు ఈయన తండ్రి రిటైర్డ్ అణు శాస్త్రవేత్త సుల్తాన్ బషీరుద్దీన్ మహ్మద్ పై ఉన్నాయని భారతీయ అధికార వర్గాలు వెల్లడించాయి. బషీరుద్దీన్ కు ఒసామా
బిన్ లాడెన్ తో నేరుగా మాట్లాడేంతగా దగ్గర సంబంధాలు ఉండేవని తెలిపారు. పంజాబ్ లోని అమృత్సర్ లో పుట్టిన ఈయన పాకిస్తాన్ అణుశక్తి సంస్థలో పనిచేసి 2001లో పదవీ విరమణ పొందారు. మతాన్ని, సైన్స్ ను కలిపి ఇస్లామిక్ దృక్కోణంలో అనేక పుస్తకాలు రాశారు. ఒసామా బిన్ లాడెన్ తో తాను కలిసినట్లు అంగీకరించడంతో 2001లో సుల్తాన్ ను అరెస్ట్ చేశారు. అయితే అణు రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసేంత సాంకేతిక జ్ఞానం ఆయనకు లేవని నిర్ధారించుకొని వదిలేశారు. ఆయనను అమెరికా బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. SDN లో ఆయన పేరు చేర్చింది. ట్రంప్ కు థ్యాంక్స్ అంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాల్పుల విరమణ సరికొత్త ప్రారంభానికి నాంది అంటూ షెహబాజ్ వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ ఎక్స్ పోస్ట్ తర్వాత కొద్దిసేపటికే పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. మునీర్ డైరెక్షన్ లో డ్రోన్ దాడులకు పాక్ సైన్యం తెగబడిందా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ కలిసి పనిచేయడం లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆర్మీపై పాక్ ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. భారత్ పై కాలు దువ్వడం ద్వారా తిరిగి సెంటిమెంట్ పొందేందుకు ఆర్మీ చీఫ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ చైనా మరోసారి కీలక వ్యాఖ్యలు చేస్తుంది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో పాక్ కు అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంభాషణ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. సవాలుతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ సంయమనంతో ఉందని, బాధితాయుత విధానాన్ని అవలంబించిందని వాంగి పేర్కొన్నారు. పాకిస్తాన్ కు చైనా అన్ని వేళలా వ్యూహాత్మక సహకార భాగస్వామి అని, విడదీయరాని స్నేహమని అన్నారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడడంలో పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా చెప్పినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు UAE డిప్యూటీ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయిద్ తోనూ ఇషాక్ దార్ మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహనను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. అటు తుర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్ తో మాట్లాడిన దార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించారు. భారత్, పాకిస్తాన్ తక్షణమే కాల్పుల విరమణ అమలుకు అంగీకరించాయని, అమెరికా చేసిన మధ్యవర్తిత్వం వల్లే ఇది సాధ్యమైందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ సైన్యాలు సైనిక స్థావరాలపై పరస్పర దాడులకు తెగబడుతూ ఇరు దేశాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం భారత్, పాకిస్తాన్ తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయంలో విజ్ఞత, తెలివిగా వ్యవహరించిన ఇరు దేశాలకు శుభాకాంక్షలు అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ చేశారు. అయితే భారత్, పాక్ విదేశాంగ శాఖ మంత్రులు ఎస్ జైశంకర్, ఇషాక్ దార్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్తో రూబియో మాట్లాడిన తర్వాత ట్రంప్ ప్రకటన వెలువడింది. భారత్, పాక్ ప్రభుత్వాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయని, వేర్వేరు అంశాలపై ఇరు దేశాలు తటస్థ వేదికలో చర్చలు ప్రారంభించబోతున్నాయని రూబియో ఓ ప్రకటన చేశారు. కాగా మధ్యవర్తిత్వం అంశంలో అమెరికా చేసిన ప్రకటనలను పాకిస్తాన్ స్వాగతించగా భారత్ తోసిపుచ్చింది.